భీష్మ ప్రతిజ్ఞ. అసలు భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముడికి మరో పేరు కూడా ఉంది, అదే దేవవ్రతుడు. దేవవ్రతుడు సంతాన మహారాజుకి అలాగే గంగాదేవికి కలిగిన కుమారుడు. కొన్ని కారణాల వలన గంగాదేవి దేవవ్రతుడిని సంతాన మహారాజుకి ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. కొద్ది కాలాలు అయిన తర్వాత సంతాన మహారాజు ఒకరోజు అడవిలో సత్యవతి అనే ఒక మత్స్యకన్యను చూసి ప్రేమిస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలాగా నేను హస్తినాపురానికి రాజును, మీ అమ్మాయిని నేను ఇష్టపడ్డానని చెప్పగానే వాళ్ళ నాన్నగారు అంతా విన్న తర్వాత ఈయనకి ఒక షరతు పెడతాడు. ఏమిటంటే రేపొద్దున్న సంతాన మహారాజుకు అలాగే సత్యవతికి ఒకవేళ పెళ్లి జరిగినట్లయితే వాళ్ళ సంతానం మాత్రమే, అంటే వాళ్ళ పిల్లలు మాత్రమే హస్తినాపురానికి రాజులు అవ్వాలి అని చెప్పి ఒక షరతు పెడతాడు. కానీ అప్పటికే దేవవ్రతుడు హస్తినాపురానికి యువరాజుగా ఉన్నాడు. దానికి సంతాన మహారాజు ఒప్పుకోలేక వెనక్కి వచ్చేస్తారు. తర్వాత దేవవ్రతుడు ఇది అంతా తెలుసుకుని సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు. విషయం అంతా తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతి వాళ్ళ నాన్నకి ఒక మాట ఇస్తాడు. అదేంటంటే తను ఎప్పటికీ వివాహం చేసుకోనని, అలాగే తను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉండిపోతానని, అండ్ అలాగే సత్యవతికి కలిగిన సంతానం మాత్రమే హస్తినాపురానికి రాజులు అవుతారని చెప్పి సత్యవతి వాళ్ళ నాన్నగారికి మాట ఇస్తాడనమాట. సో అలాగా దేవవ్రతుడు చేసిన త్యాగం వలన దేవవ్రతుడికి భీష్ముడు అనే బిరుదు వచ్చింది. భీష్ముడు అంటే భీకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు అని అర్థం. అండ్ అలాగే భీష్ముడు చేసిన త్యాగ ఫలానికి దేవతలు అతనికి ఒక వరం కూడా ఇస్తారు. అదేంటంటే తాను అనుకునేంత వరకు అతనికి మరణం కూడా ఉండదని చెప్పి భీష్ముడికి వరం అనేది ఇస్తారు.